అయితే ఈ గ్రహస్థితి పరిశీలించగా ముఖ్యంగా మీన రాశి వారికి అంటే ఈ 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటుంది. కంగారు మాత్రం పడకండి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కలహాలు, అపార్థాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కంగారు పడకండి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి అప్పులు చేసే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు ఉండాలి. అలాగే ఈఎంఐలు కట్టే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూర బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మిత్రులు కూడా మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నం చేయడాలు అంటే నమ్మక ద్రోహాలు లాంటివి పెరిగిపోవడాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు లాంటివి కొంచెం వాయిదా వేసుకోండి. ఎందుకంటే అనుకూలంగా లేదు, వాతావరణం కలిసి వచ్చేలా లేదు, ఇబ్బందులు పడతారు. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడము, అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు ఇలాంటి వాటి వల్ల భారీ నష్టాలు కనపడుతున్నాయి. భరించలేని ఖర్చులు పెరిగిపోవడం అనమాట. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడాలు ఇలాంటివి కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితి కనపడుతోంది. అలాగే అధికారిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉద్యోగాలు చేయాలి. లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే కష్టపడినా సరే ఎదుగుదల లేకపోవడం, గుర్తింపు లేకపోవడం మాత్రం కొంచెం మిమ్మల్ని కలచివేస్తూ ఉంటుంది. జాగ్రత్త. వివాదాలకి, కోర్టు సమస్యలకి, పోలీస్ కేసులకి ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న సమస్యలే పెద్దవవుతాయి. జాగ్రత్త. శారీరక కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన తప్పులు చేయడాలు, శారీరక వ్యామోహాలు బాగా పెరుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త.